హాయ్ అండి. బెల్లం పాయసం చేసుకుంటే పాయసం విరిగిపోతుందా బెల్లం వేస్తే? ఈరోజు విరగకుండా సగ్గుబియ్యం బెల్లం పాయసం చేసుకుందాం, వచ్చేయండి. ఇదిగోండి, స్టవ్ మీద బాండి పెట్టుకొని బాండీలో వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. మరిగించుకున్న వాటర్లో సగ్గుబియ్యం, కడిగిన సగ్గుబియ్యం వేసుకొని ఉడికించుకోవాలండి. అది ఉడికిన తర్వాత సైడ్కి బాండి పెట్టుకొని దాన్ని పాలు మరగపెట్టుకొని ఆ పాలు వచ్చాము సగ్గుబియ్యం వాటిలో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న వాటిని సైడ్కి పెట్టేసుకొని ఇదిగోండి బాండి పెట్టేసుకొని జీడిపప్పు, నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు వేయించుకుంటున్నాను. వేయించుకున్న వాటిని పాయసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇదిగోండి పాయసం అయితే చూడండి, దాని పాయసంలోకి కొంచెం ఇలాచి చూసారా, పాయసం అయితే అంత చక్కగా ఉడికిందో. ఇలా ఉడికితే సరిపోతుందండి, చిన్న సగ్గుబియ్యం కాబట్టి. దీనిలో ఒక 5 నిమిషాలు ఆగాలి. 5 నిమిషాల తర్వాత చూడండి మిగడ ఎలా కట్టిందో. ఇప్పుడు మనం వచ్చాము దీంట్లోకి మనకు సరిపడినంత సరిపడినంత బెల్లం పొడి వేసుకోవాలి. బెల్లం పొడి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత మన బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది. చూసారా, టేస్టీగా బెల్లం పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది. పిల్లలకైతే చాలా హెల్తీ అయితే బెల్లంతో చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.